ప్రజలు అండ్ కొందరు డాక్టర్లు, కొందరు కంపెనీ వాళ్ళు, కొన్ని హాస్పిటల్స్ కూడాను దీన్ని ఒక తప్పు విధానంలో ప్రచారం చేస్తున్నారు. ఏంటి, మేము కూడా పిఆర్పి చేస్తాము, మీరు మా దగ్గర రండి, చాలా తక్కువ డబ్బులకి చేసేస్తాము అని చెప్పి. సో మనవాళ్ళు కూడాను అమాయకులం కదా, మనం ఏం చేస్తుంటారు, అరే అక్కడ తక్కువ జరుగుతుంది కదా, ఇక్కడ తక్కువ జరుగుతుంది కదా అని వెళ్ళడం ద్వారా ఒక ట్రీట్మెంట్ని మనము అపరిశుద్ధం చేస్తున్నాం. అంటే ఆ ట్రీట్మెంట్లో ఎవరైతే ₹1 ఖర్చు అవుతుంది అనుకోండి పిఆర్పిలో, అదో ₹10 చేస్తాను అనుకో, అంటే అర్థం ఏంటి, అది అపరిశుభ్రం అయింది, అంటే దాంట్లో ప్యూరిటీ లేదు, అంటే ఆ ట్రీట్మెంట్ కానీ సరిగ్గా జరగదు, అంతే కదా. ఇప్పుడు దాంట్లో వాడాల్సిన కిట్స్, దాంట్లో వాడాల్సిన ఎలక్ట్రోడ్స్, దాంట్లో వాడాల్సిన ఇంజెక్షన్స్, ఇవన్నీ కూడాను నాణ్యత కలిగినవి కాని పక్షంలో తప్పకుండా మీకు రిజల్ట్ రాదు. రిజల్ట్ రాకపోగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. అందుకని ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ 5,000 తక్కువ ఉంది, అక్కడ 3,000 తక్కువ ఉంది, అంత తక్కువగా చేస్తున్నాడు అని కానీ మీరు కానీ పిఆర్పి చేసుకుంటే ఆ డబ్బులు కూడా మీకు నిరుపయోగం, వేస్ట్ అయిపోతాయి. ప్లస్ ఆల్సో మీకు లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మీరు పిఆర్పి చేసుకునేటప్పుడు ఇది ఒక మంచి పద్ధతి. ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ పిఆర్పి చేస్తాడో ఆయన దగ్గర చేసుకోవడము, డబ్బుల దగ్గర, మాది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి డబ్బుల దగ్గర కాంప్రమైజ్ అవ్వకండి.